దగ్గర. ఓకే, నెక్స్ట్ ఆలాపేట మౌలాలి రోడ్ ఫ్లైఓవర్ దగ్గర. ఓకే, నెక్స్ట్ తార్నాక మెయిన్ రోడ్ సెంటర్. నెక్స్ట్ దాని తర్వాత వారు అరౌండ్ 12:15 సవేరా లిక్కర్ మార్ట్ అని శ్రీ గణేష్ నగర్ నాగోల్లో ఉంది, అక్కడికి వెళ్ళి వారు లిక్కర్ పర్చేజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్ మీద మీరు చూడొచ్చు. ఇంకొంచెం వెనక్కి కావాలా? ఇది సవేరా లిక్కర్ మార్ట్ అని నాగోల్ హైదరాబాద్లో వీరు వెళ్ళి అక్కడ కొత్త లిక్కర్ బ్రాండ్స్ని వారు పర్చేజ్ చేశారు. దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు గట్టి ఉండొచ్చు. We'll go to the second part of the video. Okay, second part Kirama. 2. వైర్లు కదపకుండా ఉంటే మీరు ఎవరు డిస్టర్బ్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ విల్ గో. చూస్తారా ఇంకొచ్చి? నెక్స్ట్ దాని తర్వాత ఇవన్నీ కూడా యూపీఐ పేమెంట్స్ తోటి టైం లైన్స్ వారైతే వారి మొబైల్ ఫోన్స్ ద్వారా యూపీఐ పేమెంట్ చేశారో వాటితోటి మ్యాచ్ అయింది, టైం మ్యాచ్ అయింది. సీసీటీవీ ఫుటేజే కాదు. ఇక్కడ ముందు పోనీ చౌటుపల్ బస్ స్టాండ్లో నెక్స్ట్ ట్రావెల్ చేసింది చౌటుపల్ బస్ స్టాండ్. నెక్స్ట్ చౌటుపల్ అది చౌటుపల్ బస్. నెక్స్ట్ ధర్మాజిగూడెం సెంటర్ 1:09 వరకు. సో ఇక్కడ కూడా వారు హైవే మీద ట్రావెల్ చేస్తూ మనకు కనబడ్డారు. ఓకే, నెక్స్ట్ పతంగి సౌత్ టోల్ ప్లాజా దగ్గర కూడా వారు ట్రావెల్ చేస్తూ మనకు కనపడ్డారు. దాదాపు 1:30 అయింది ఈ టైంలో. మోటార్ సైకిల్ మీద ట్రావెల్ చేస్తూ కనపడ్డారు. ఒక్కరే ట్రావెల్ చేస్తారు. ఎక్కడైనా కలిసి మీకు చెప్తాను నేను. మూమెంట్ సింగిల్గా వారు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఎక్కడ ఆపడం అనేది జరగలేదు. ఎక్కడైతే వారు పర్చేజ్ చేశారో దాని గురించే ఆగడం జరిగింది. నెక్స్ట్ ఈ చౌటుపల్ టోల్ ప్లాజా పాస్ అయ్యారు.
నెక్స్ట్ కొర్లపాడు టోల్ ప్లాజా, రైట్, ఇక్కడ పాస్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అని అక్కడికి వెళ్ళి కొంత లిక్కర్ పర్చేజ్ చేశారు. అది కూడా మీకు చూపిస్తాం. ఎంట్రన్స్ ఆఫ్ ద వైన్ షాప్, ఈ ఫుటేజ్ ఎవరు వచ్చారు. వస్తుంది. ఇది దాదాపు 3 గంటలు అవుతా ఉందండి. ఈ టైంలో వారు 2:50. 3 గంటల 2:55 అయింది వారు వచ్చి ఆ షాప్లోకి ఎంటర్ అయ్యారు. ఇక్కడ కూడా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు వారు టైం స్పెండ్ చేశారు. నెక్స్ట్ క్లోజ్ ఏమో, నెక్స్ట్ స్లైడ్. ఇది వైన్ షాప్లో వారు స్పెండ్ చేసినప్పుడు వచ్చిన ఫుటేజ్ చూడండి. వారి టిపికల్ హ్యాబిట్ థమ్స్ అప్ చేస్తారు. ఓకే అంటే వారు థమ్స్ అప్ చేస్తారు. ఇప్పుడు చూడండి, థమ్స్ అప్ చేస్తారు వారు వెతుకుతున్నప్పుడు. వారికి కరెక్ట్ గా కనిపించిన వెంటనే వారు యు సే ఇట్స్ ఆల్ రైట్, థమ్స్ అప్ అని థమ్స్ అప్ చేస్తున్నారు. థమ్స్ అప్ చేశారు. ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐ వరకు థమ్స్ అప్ చేస్తారు. అంటే ఇట్స్ ఎ వెరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జిట్ అవసరం లేదు, చూశారు కదా, ఎవరు వెళ్ళిపోతున్నారు అంతే. నెక్స్ట్ ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయింది జగ్గయ్యపేట బైపాస్ దగ్గర, ఫుడ్ ప్లాజా దగ్గర. వారు ఒకసారి పడిపోయారు, ఫస్ట్ యాక్సిడెంట్. నెక్స్ట్ చాలా డేంజరస్గా మీరు చూడండి, ఇప్పుడు ట్రావెల్ చేస్తూ వారు పడిపోవడం జరిగింది. బస్సు వాడు, ఆర్టీసీ బస్సు వాడు లక్కీగా అలర్ట్గా ఉండడంతో వారికి అక్కడే చాలా పెద్ద ప్రమాదం తప్పింది. జనరల్ గానే పడిపోయారు. అది వన్కి వెళ్ళండి. చూడండి, ఆ వైన్ షాప్ నుంచి బయలుదేరిన తర్వాత మనకు నెక్స్ట్ ఫుటేజ్ ఇక్కడ జగ్గయ్యపేట దగ్గర వారు కింద పడిపోవడం జరిగింది. చూశారు కదా, డేంజరస్ గా డ్రైవ్ చేస్తూ కింద పడిపోవడం జరిగింది. ఒక లారీని పాస్ అయ్యారు. నెక్స్ట్ ఆర్టీసీ బస్సు కింద వారు పడిపోయే ప్రమాదం ఉండింది. వారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల అక్కడ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సెకండ్ ఇక్కడ ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ ఫుటేజ్ లో. సేమ్ అదే డిఫరెంట్ యాంగిల్లో మీకు చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి అక్కడ పడిపోయారు. బస్సు చూడండి ఇలా తప్పించుకొని, బస్సు వాళ్ళు అలర్ట్గా ఉండడం వల్ల తప్పించుకున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంతమంది డ్రైవర్స్, వాళ్ళు ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. ఇప్పుడు వారు ఇక్కడ వస్తూ ఉన్నారు జగ్గయ్యపేట దగ్గర. ఆ లారీని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేసి పడిపోయారు. వెనక వస్తున్న బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఆ యాక్సిడెంట్ అతని మీదకి బస్సు పోకుండా పక్కకి వెళ్ళిపోయింది. ఇక్కడ పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అలాగే ఉంటే ఆ దారిన పోతున్న డ్రైవర్స్, అక్కడ ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చి వారికి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగితే, లేదా ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి వారు అక్కడి నుంచి, ఇప్పుడు చూడండి వారు దిగారు. ఆ బస్సులో డ్రైవర్ వచ్చారు, వచ్చి వారిని అడిగారు. చూడండి, ఫుడ్ ప్లాజా స్టాఫ్ వచ్చారు. వాళ్ళు వచ్చి వారికి ఏమన్నా కావాలా, ఎలా పడ్డారు ఏంటని వారికి సహాయం చేశారు. సహాయం చేసిన తర్వాత వారు ఒక 2-3 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ వారి జర్నీని వారు రెజ్యూమ్ చేశారు. అప్పటికే మీరు చూస్తుంటే కొద్దిగా వారు చాలా భారంగా ప్రయాణం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఫిజికల్ ఫైండింగ్స్ మాస్క్, కొన్ని చోట్ల మాస్క్ తీశారు, కానీ మెజారిటీ టైం హెల్మెట్, మాస్క్ పెట్టుకునే వారు ట్రావెల్ చేశారు. నెక్స్ట్ మాట్లాడదాం. నెక్స్ట్ స్లైడ్. చీలకల్లు టోల్ ప్లాజా. ఇక్కడ చిలకల్లు టోల్ ప్లాజా దగ్గర అరౌండ్ 3:30
వారు పాస్ అయ్యారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత పాస్ అయ్యారు. రైట్, నెక్స్ట్. ఇప్పుడు కీసరా టోల్ విలేజ్ దగ్గర సెకండ్ యాక్సిడెంట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లోజ్ వ్యూ. చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు వెహికల్ని. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వేగంగా వచ్చి కంట్రోల్ తప్పి అక్కడ బూత్ని గుద్దుకొని పడిపోయారు. ఇక్కడే వారి వెహికల్ హెడ్ లైటు ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినాయి. ఇక్కడ మెడికల్ స్టాఫ్, ఒక టోల్ ప్లాజా దగ్గర ఉండే మెడికల్ స్టాఫ్, అంబులెన్స్ కూడా అక్కడికి వెళ్ళింది. పారామెడికల్ స్టాఫ్ కూడా వెళ్ళి వాళ్ళకి ఆయనకి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు. చూడండి వస్తున్నారు, ఎంత స్పీడ్గా వస్తున్నారో చూడండి, చాలా వేగంగా వస్తున్నారు. వచ్చి పడిపోయారు. చూడండి అక్కడ దుమ్ములు వేసింది, చూడండి పడిపోయారు. పడిపోయిన తర్వాత చాలాసేపు అక్కడే ఉన్నారు. అది చూసి అక్కడ టోల్ ప్లాజా దగ్గర ఉన్న అంబులెన్స్ నెక్స్ట్ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది. చూడండి వారి హెల్మెట్ అంతా కనిపిస్తూ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. వాళ్ళ పారామెడికల్ అంబులెన్స్ వెళ్ళింది చూపించండి. దూరంగా ఉంటుంది. దూరంగా లాంగ్ వ్యూ కనిపిస్తుంది మనకి. చూడండి పారామెడికల్ స్టాఫ్ వెళ్తున్నారు అక్కడికి, వారిని హెల్ప్ చేయడానికి వెళ్తున్నారు. యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చింది వాళ్ళకి. రైట్, నెక్స్ట్ స్లైడ్ అమ్మా, అంబులెన్స్ చూపించండి. నెక్స్ట్ స్లైడ్ అంబులెన్స్ కూడా రీచ్ అయిందా? అంబులెన్స్ సో క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ అంబులెన్స్ కూడా ఆగి ఉంది. ఆ ఫుటేజ్ లో వారికి హెల్ప్ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి అంబులెన్స్ కూడా వెళ్ళింది అక్కడికి. కానీ వారు పెద్దగా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవడానికి నిరాకరించారు. నేను బాగానే ఉన్నానని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. ఈ ఇన్సిడెంట్లోనే వారి మోటార్ సైకిల్ ఫ్రంట్ లైట్ పగిలిపోవడం, కొంత డ్యామేజ్ అనేది ఈ ఇన్సిడెంట్లోనే వారికి జరిగింది. నెక్స్ట్ అరౌండ్ 10 to 15 minutes అక్కడ ఆగారు. నెక్స్ట్ 47 వరకు సార్. నెక్స్ట్ 47 వరకు కీసరా టోల్ ప్లాజా వచ్చారు. నెక్స్ట్ అందుకే ఇవన్నీ పాసింగ్ టోల్ ప్లాజాస్. లాస్ట్ ప్రెస్ మీట్ చూసారు. ఇది చూశారు కదా, ఇది అంబులెన్స్ ఇక్కడ చూశారు. నెక్స్ట్ గుంటుపల్లి దగ్గర మీ డౌట్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మనం ఫ్లోలో వెళ్ళిపోదాము. గుంటుపల్లి దగ్గర ఇక్కడ వచ్చేసారు, దగ్గరకు వస్తున్నారు, విజయవాడ దగ్గరకు వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చే ఆగారు. చూడండి వారు కండిషన్ వెహికల్ అప్పటికే సరిగా వారు డ్రైవ్ చేయలేని పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చే ఆగారు, ఆగి మళ్ళీ బయలుదేరారు. నెక్స్ట్ ఓకే అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు. ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది. వెళ్ళి అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి కంట్రోల్, వెహికల్ మీద కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే, వారు ఎక్కడికి వస్తున్నారు. మీరు క్లియర్గా చూడొచ్చు హెడ్ లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి. ఇక్కడ చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. టూ చూపించు, పెట్రోల్ కొట్టిస్తున్నాం కదా, అది చూపించు. ఇది ఇంటర్నెట్ రావట్లేదండి, సపరేట్గా చూపిస్తాము.
బ్యాండ్ విత్ సరి మాకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని, వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. బ్యాక్ రావే. కొంచెం బ్యాక్ రమ్మా, కొంచెం బ్యాక్ రా. అది కాదు వచ్చారు. ఉరిగిపోతున్నారు. గొల్లపూడి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్. చూడు వారు ఏది పట్టున్నారో చూడండి, వెహికల్ హ్యాండిల్ అని చెప్పేసి. పంపింగ్ అంటే ఇక్కడ మాస్క్ తీసేశారు, Correct. మాస్క్ తీసేశారు. క్లియర్గా చూడొచ్చు ఫేస్. కిందకి డ్రాప్ చేశారు మాస్క్. ఇక్కడ కూడా రైట్ సైడ్. ఇక్కడ లగేజ్ చూడండి మీరు, లగేజ్ వారి మోటార్ సైకిల్ లగేజ్ చూడండి, రైట్కి టిల్ట్ అయిపోయి క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఎంత పేమెంట్ చేశారు సార్? ఓకే, విల్ ఇన్ఫార్మ్ యూ లైటర్. రైట్, క్రాస్ క్వశ్చన్స్ విల్ టేక్ అట్ ద ఎండ్. రైట్, నెక్స్ట్. తర్వాత స్వాతి జంక్షన్ పాసింగ్ ఓవర్. ఇది విజయవాడ నగరంలోకి వారు ఎంటర్ అవుతున్నారు. స్వాతి జంక్షన్. వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. దుర్గగుడి ఫ్లైఓవర్ మీద వచ్చారు. రైట్, నెక్స్ట్ వారధి ఫ్లైఓవర్. అక్కడ వెళ్తున్నారు, లెఫ్ట్కి వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ స్క్యూ బ్రిడ్జ్. దూరం నుంచి